ఈ కార్పొరేషన్ లోన్ కు సంబంధించి ఏదైనా తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ పై కూడా క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగులైన యువతకు 3 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. మార్చి 15వ తేదీ నుంచే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఎట్టకేలకు 15 కాకుండా 17వ తేదీ నుంచి దరఖాస్తులు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మార్చి 17 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుని ఆ తర్వాత వాటిని పరిశీలించి 3 కేటగిరీలుగా అంటే L1, L2, L3లుగా విభజించి వాటికి అర్హతను బట్టి లోన్లు అయితే ఇస్తుంది. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన లోన్లేమి కాదు, కొత్తగా రాజీవ్ యువ వికాసం అని పేరు పెట్టినప్పటికీ ఎప్పటి నుంచో ఉన్న కార్పొరేషన్ లోన్లే ఈ విధంగా ప్రభుత్వం అయితే నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకం కోసంగా ఇస్తూ ఉంది. ఇందులో భాగంగా ఎవరైతే లబ్ధిదారుడు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ tgomms.cgg.gov.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా దరఖాస్తు చేసుకున్న వారికి 80% నుంచి 70-60% వరకు సబ్సిడీతో కూడిన లోన్లు అయితే ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారందరినీ పరిశీలించి ఏప్రిల్ 6 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తుదారుల లబ్ధిదారులను ఎంపిక చేసి జూన్ 2వ తేదీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారికైతే లోన్లను మంజూరు చేస్తుంది. దీనికి సంబంధించి ముందుగా L1 కేటగిరీలో ఉన్న లబ్ధిదారులకు ఏ విధంగా సబ్సిడీ వస్తుందంటే L1 కేటగిరీ కింద వచ్చిన లబ్ధిదారుడికి 1 లక్ష రూపాయల వరకు లోన్ అయితే ఇస్తారు. ఇందులో 80% ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అంటే 1 లక్షకు గాను 20,000 రూపాయలు మాత్రమే లబ్ధిదారుడు తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. అలాగే L2 కేటగిరీకి సంబంధించిన లబ్ధిదారులకు 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల వరకు సబ్సిడీ లోన్ అయితే వస్తుంది. ఈ L2 కేటగిరీ లబ్ధిదారులకు 70% అయితే సబ్సిడీ వస్తుంది. అంటే 1 లక్ష రూపాయలు తీసుకున్న వారు 30,000 రూపాయలు అయితే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే L3 కేటగిరీకి సంబంధించి ఎంపికైన లబ్ధిదారులకు 3 లక్షల రూపాయల వరకు లోన్ అయితే వస్తుంది. ఈ లోన్ తీసుకున్న లబ్ధిదారుడు తిరిగి 1,20,000 రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అంటే 60% సబ్సిడీ అయితే ఈ L3 కేటగిరీ లబ్ధిదారులకు వస్తుంది. ఈ విధంగా కార్పొరేషన్ రుణాలు తీసుకున్న లబ్ధిదారులు ఈ స్వయం ఉపాధి పథకాల కోసం ఈ నిధులను అయితే వెచ్చించి మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సంబంధించిన యువత మీరైతే స్వయం ఉపాధి ప్రస్తుతం చేస్తున్నా లేదా కొత్తగా ఏవైనా యూనిట్లు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నా కూడా మీరు ఈ లోన్లకు దరఖాస్తు చేసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 6,000 కోట్ల రూపాయల నిధులను అయితే కేటాయించింది. వేగంగానే లోన్లను లబ్ధిదారులకు అందిస్తామని, స్వయం ఉపాధిలో నిలదొక్కునేందుకు సహకరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత తప్పనిసరిగా మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోండి. అలాగే ఏప్రిల్ 6 నుంచి 31వ తేదీలోపు ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి జూన్ 2వ తేదీ అంటే దరఖాస్తు చేసిన నెల రోజుల్లోపే లబ్ధిదారులకు రుణాలను అయితే మంజూరు చేస్తుంది. ఈ కార్పొరేషన్ లోన్ కు సంబంధించి ఏదైనా తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తుంది. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీరు ఈ ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ పై కూడా క్లిక్ చేయండి. నమస్కారం.